హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. పోచమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము అనమాట. ఇంకా లోకపేట అని మా ఊరు దగ్గరనే ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరనే. ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, చుట్టూ చిలుకలు కట్టి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత చిలుకలు అయితే కట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తారనమాట. చిలుకలు అయితే అమ్మవారికి చాలా ఇష్టము. ఇంకా ముందు చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎంతమంది వచ్చినా సరిపోయే అంతలా ఉంటుంది. ఇక్కడైతే పోతలింగన్న ఉంటాడు. ఇంకా ముందు చూడండి, ఇక్కడ పూజ చేసి పెట్టారు కదా, అక్కడైతే పోతలింగన్న అయితే ఉంటాడు. ఇంకా ఇటు పక్కకైతే నాగులమ్మ ఉంటుందన్నమాట. నాగులమ్మకి సపరేట్గా విగ్రహం అంటూ ఏమి లేదు. ఇక్కడ పుట్ట ఉంటుంది, పుట్ట దగ్గరనే నాగులమ్మకు పూజ అయితే చేస్తారు. ఇంకా కోరికలు కోరుకున్న తర్వాత నెరవేరుతాయి కదా, అప్పుడు భక్తులైతే 1000 కన్నుల కుండ అంటే 1000 రంధ్రాలు ఉన్న కుండను, ఇంకా చిన్నపిల్లలు నడవకపోతే బండి గీరలు చేయించి పెడతారు. వాళ్ళు నడిస్తే కనుక నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బండి గీరలు కూడా సమర్పించుకుంటారు అమ్మవారికి. ఇంకా లోపలికైతే వెళ్ళనీకి కొంచెం చిన్నగా ఉంటుంది రూము, అందుకోసమని మేమైతే వెళ్ళలేదు, ఇంకా బయట ఉన్నాము. కొంతమంది వెళ్ళాక కొంతమంది వెళ్తున్నాము అనమాట. మా వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ కదా, ఇక కొంతమంది మా మమ్మీ పిన్ని వాళ్ళు లోపల పూజ చేస్తున్నప్పుడు నేనైతే వాకిలి అంటే కడపకి వాటర్ చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లోపల మా మమ్మీ పూజ చేస్తుంది. ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే ఇలా బయట ఉన్నారు. మా చిన్నోన్ని అయితే మా తమ్ముడికైతే ఇచ్చేసాను. ఇంకా మా డాడీకి అయితే దేవుడు వస్తుందన్నమాట. ఇంకా పూజ చేసిన తర్వాత దేవుడు అయితే వచ్చింది. ఇంకా పూజ చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే అన్నీ పసుపు కుంకుమ అయితే అన్ని దేవుళ్ళ దగ్గర వేసేసుకున్నాము. తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టారు. ఫస్ట్ అయితే బోనం వండుకొని వచ్చి దేవునికి సమర్పించిన తర్వాత పసుపు కుంకుమతోని మళ్ళీ పూజ చేస్తామని అన్నమాట. ఇంకా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేప చెట్లు అయితే చాలా ఉంటాయి. ఇంకా దగ్గర వేప చెట్లకైతే ఒక 20-30 సంవత్సరాలు అయితే ఉంటాయన్నమాట. అన్ని రోజుల సంవత్సరాల క్రితం అనమాట ఆ చెట్లు అయితే. ఇంకొక చెట్టు ఉండేది, అదైతే పడిపోయిందనమాట. అవి పడిపోయిన తర్వాత ఇక్కడ నీడ ఉండట్లేదు అని చెప్పేసి రేకులు అయితే ఇక్కడ వేయించుకున్నారు. చాలామంది చాలా దూరం నుంచి కూడా ఇక్కడికైతే వస్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు కోరుకున్న కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుతున్న ఒక నమ్మకంతో అందరైతే చాలామంది మొక్కుతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి, ధర్మం నుంచి, చాలా దూరం నుంచి అయితే వస్తూ ఉంటారు. వచ్చి వంటలు చేసుకొని ఇక్కడే అమ్మవారికి మొక్కుకున్న కోరికలు నెరవేరితే కోడి కనుక మేక అయినా అట్లాగా మొక్కుతారనమాట. అవి కోసుకొని తినేసి సాయంత్రం వరకు వెళ్తారు. ఇంకా మేము చిన్నగా ఇలా వీడియో అయితే తీస్తున్నాను. మా పిన్ని అయితే నవ్వుతుంది. ఇంకా మా చిన్నోడికైతే మా మమ్మ అయితే బొట్టు పెట్టేసింది. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బయటకు వచ్చినందుకు. ఇంకా అమ్మవారికి అయితే పప్పు పలహారం అంటే ఇష్టం కాబట్టి ఇంకా పుట్నాలను బెల్లం అయితే అమ్మవారికి సమర్పించడానికి ఫస్ట్ అయితే 7 అక్క చెల్లెళ్ళ పల్లారముల్లో అనేసి అంటారు. తర్వాత ఇంక అందరికీ పంచిపెడతారనమాట. అట్లా చెప్పిన తర్వాత అందరూ వచ్చి నిల్చుంటే వాళ్ళకైతే పలహారం అయితే పెడతారు. మా మమ్మ అయితే ఇక్కడ సిగ్గుపడుతుంది గట్టిగా మాట్లాడమంటే. ఇంకా మా చిన్న అయితే నోట్లో పెట్టుకొని నవ్వుతుంది, మా చిన్న పిన్ని. మా చిన్నోడైతే మంచుకొకలు ఎత్తుకుంటే వాడికైతే హ్యాపీగా అనిపిస్తుంది. అందరిని చూసేసరికి ఎవరిని చూడాలో అర్థమవుతలేదు. ఆగమాగంలా అందరిని చూసి నేరపడ్డాడు. ఇక కొద్దిసేపు అయితే పడుకున్నాడు. కొద్దిసేపు పడుకున్న తర్వాత మేమైతే వంట అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా వీళ్ళైతే మేక మొక్కుకున్నారంట. ఇంకా మేక డప్పుల సౌండ్తోనైతే వచ్చారు. కొంతమంది ఇక్కడికి డప్పులతో కూడా వస్తారనమాట. ఇంకా అమ్మవారికి డప్పుల సప్పుడుతోని రావడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట, అట్లా కూడా వస్తారు. ఇంకా తర్వాత మా వాళ్ళు అయితే వంట అయితే చేసేస్తున్నారు. ఇంకా నేనేముంది వీడియోస్ తీస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ మా వాళ్ళు అయితే కోడి అయితే అమ్మవారికి కోస్తున్నారు. కోడి కోసి అమ్మవారికి బ్లడ్ చూపించాలంట. అట్లా చేస్తేనే అమ్మవారికి నచ్చుతుంది అన్నమాట. ఇంకా నాకైతే బొట్టు పెట్టేస్తుంది మా మమ్మీ. అందరు బొట్టులు అయితే పెట్టుకున్నారు. గుడికి వెళ్తే మెయిన్ బొట్టే కదా, బొట్టు లేకపోతే గుడికి వెళ్ళారా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇంకా బొట్లు అయితే పెద్దగా పెట్టుకొని గుడికి పోయినాం మేమని కొంచెం స్టైల్గా. వంట కంప్లీట్ అయిపోయింది. గుడాలు అయితే కంప్లీట్ చేశారు. అవి అయితే తినేసి కాసేపు అయితే కూర్చొని అందరం ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా తర్వాత అన్నం కూడా తినేసి బయలుదేరాము అన్నమాట. ఇంకా అన్నం తినడానికి కొంచెం స్ప్రైట్, థమ్స్అప్ ఏదో ఒకటి ఉండాలి కదా, అలా చూసి వెళ్ళకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.